హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? సో నేనైతే బాగానే ఉన్నానండి. సో చాలా మెయిల్స్ అనమాట. 2 days వీడియోస్ రాకపోయేసరికి అక్క ఏమైంది, మీరు బాగానే ఉన్నారా, ఏమైంది చెప్పక్క, ఊరెళ్ళావా, ఎక్కడికైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళారా అని చెప్పేసి చాలా మెయిల్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. నేను ఎప్పుడు ఇట్లానే చెప్తా ఉంటాను కదా, ఒక్కరోజు వీడియో తీయకపోయినా 2 days వీడియో రాకపోయినా ఇట్లా నా ఛానల్ నా మెంబర్స్ అంటే నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇట్లా మెయిల్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి నేను అంటూ ఉంటాను కదా. నిన్న మా బ్రదర్కి చూపించాను అనమాట. నిన్న నైట్ అంటే వీడియో కాల్ చేసి ఇక చూడు ఇన్ని మెయిల్స్ ఉన్నాయి నాకు అని చెప్పేసి చూపించాను. నిజంగా వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. నిజంగా నేను ఇంత ఇష్టపడే వాళ్ళు ఉన్నారక్క అని చెప్పేసి అన్నాడు అనమాట. సో మొత్తానికి థ్యాంక్ యూ అండి. మీ లవ్ అండ్ అఫెక్షన్కి చాలా అసలు థ్యాంక్స్ చెప్పడం అనేటువంటిది చాలా తక్కువ అది. సో ఆ అభిమానం అనేటువంటిది ఎప్పుడు నా మీద ఇట్లనే ఉండాలని చెప్పేసి నేను అనుకుంటాను. సో ఏమైంది అనేది చెప్తాను. ఇంకా నాకు తెలిసి అంటే ఈరోజు కూడా ఇప్పుడు నేను ఈ వీడియో తీయాలని లేదు యాక్చువల్లీ నాకు. కానీ ఇంకా ఈరోజు కూడా వీడియో తీయలేదనుకోండి, బుధ గురు శుక్ర శని అది 5 days వీడియో రాకపోతే ఇంకేంలే, ఇంకా నా మెయిల్ బాక్స్ మొత్తం నిండిపోతుంది. అందుకని ఈరోజు వీడియో అయితే ఇచ్చి ఒక అప్డేట్ అనేటువంటిది ఇద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాను. యాక్చువల్లీ ఈరోజు చాలా పనులు ఉన్నాయి నాకు. సో కొంచెం మా పక్కకు పెట్టేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. నాకు తెలుసు వీడియో తీయకపోతే ఎట్లా ఉంటుందని నాకు సిచ్యువేషన్ అనేటువంటిది అర్థమైంది. సో అందుకని మళ్ళీ ఈరోజు వీడియో తీయలేదనుకోండి, శని అది 2 days అసలు చేయలేను ఇంకా. అంటే ఇంకా రేపటి నుంచి మా పిల్లలకు స్కూల్లో ఎగ్జామ్స్ అనమాట, ఫైనల్ ఎగ్జామ్స్ అవి. ఇంకా అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది. సో ఇంకా చాలా బిజీగా ఉంటాను, వీడియోస్ అంతా తీయలేను. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నానంటే ఆ రీజన్ చెప్తాను ఎందుకు వీడియో తీయలేను అనేది చెప్తాను. అంటే ఇంకా నాకు తెలిసి మనము గ్రూప్ 1 రిజల్ట్స్ గురించి వెయిట్ చేయడం అంటే ఈ పీరియడ్ అనేటువంటిది క్లోజ్ అయిపోతుందేమో, పీరియడ్ అనేటువంటిది ఎండ్ అయిపోతుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మనం గ్రూప్ 1 రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసే గ్రూప్ 1 రిజల్ట్స్ ఎండింగ్ స్టేజ్కి వచ్చిందేమో. అండ్ ఇంకా గ్రూప్ 1 రిజల్ట్స్ ఈ వెయిటింగ్ పీరియడ్ అనేటువంటిది మనం ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి అనేటువంటి ఈ వర్డ్ మేబీ ఇంకా ఇదే లాస్ట్ వీడియో కావచ్చు. మేబీ ఇంకా దీని గురించి మళ్ళీ నేను వీడియో తీయనేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మేబీ రిజల్ట్స్ వస్తాయేమో అని కూడా నాకు అనిపిస్తుంది అనమాట. అట్లా ఎట్లా చెప్తారు, న్యూస్ పేపర్లో March 3 తర్వాతనే అది ఇదని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి అనొద్దు. ఏమో అంటే వాళ్ళు ఎక్కడ March తర్వాత ఇస్తాము అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. కాకపోతే February ఎండింగ్ కల్లా ఇచ్చేస్తాము అని చెప్పేసి అన్నారు. అండ్ మన ఛానల్లో కూడా 2-3 సబ్స్క్రైబర్స్ మెయిల్ అంటే కమెంట్ చేస్తున్నారు అనమాట వీడియోస్ కింద. అంటే కాల్ చేసి అడిగితే February ఎండింగ్ కల్లా ఇచ్చేస్తాము అని చెప్పేసి, అంటే 1 weekలో February ఎండింగ్ కల్లా ఇచ్చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు అన్నారు అని చెప్పేసి అన్నారు. మార్చ్ అన్న వర్డ్ అయితే TGPSC నుంచి అది రాలేదు ఇప్పటి వరకు. సో ఫిబ్రవరిలోనే అన్నారు కాబట్టి మేబీ ఇంకా ఫిబ్రవరిలోనే అవుతుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది నా అజంప్షన్ మాత్రమే అనుకుంటున్నాను నేను. ఎప్పుడొచ్చే తెలియదు, నెక్స్ట్ వీక్ రావచ్చు, ఈ వీక్ ఎండింగ్ కల్లానన్నా రావచ్చు. ఆల్రెడీ ఇవాళ శుక్రవారం కాబట్టి ఇంకా 2-3 daysలో రావచ్చేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. చూద్దాం, రాకపోయినా ఫిబ్రవరి ఎండింగ్ వరకైనా వస్తాయేమో అని నా ఊహాగానం అంతే. నేను అనుకుంటున్నాను, నాకు ఎవరేం చెప్పలేదు, జస్ట్ నేను అనుకుంటున్నాను. సో అదనమాట. అంటే ఇంకా దీని గురించి ఇంకా మనం ఎక్కువ మాట్లాడుకునే టాపిక్ రాదు కావచ్చు. గ్రూప్ 1 అనేటువంటి డిస్కషన్ కూడా క్లోజ్ అయిపోద్దేమో అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఒక రిక్వెస్ట్, మన ఛానల్లో ఉన్న అంటే ఆల్మోస్ట్ మన ఛానల్లో గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఛానల్లో. సో మన ఛానల్లో ఎవరైతే గ్రూప్ 1 ఫైనల్ లిస్ట్లో ఉంటారో వాళ్ళందరికీ పర్సనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. అంటే మనము పర్సనల్ కలిసి వీడియో ఇంటర్వ్యూ అనేటువంటిది మనకు అంత సీన్ లేదు. నేను మీరున్న ప్లేస్కి వచ్చి వీడియో తీయలేను, మిమ్మల్ని కూడా నేనున్న ప్లేస్కి రమ్మని చెప్పేసి వీడియో కూడా తీయడం అనేటువంటి కుదరదు. కాబట్టి అంటే యూట్యూబ్లోనే అంటే ఇద్దరు ఎట్ ఏ టైం లైవ్లో జాయిన్ అవ్వచ్చు అనమాట, ఆప్షన్ ఉంటుంది. దాని గురించి చూడాలి వీడియోస్ ఎట్లా చేయాలనేటువంటిది, అది ప్లాన్ చేస్తాను. సో మన ఛానల్లో ఉన్న వాళ్ళందరూ, ఎందుకంటే మనం అందరం సీరియస్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అండి. మన ఛానల్లో ఎవరైనా సెలెక్ట్ అయ్యిండ్రు అని అంటే మనము మన నెక్స్ట్ ఆస్పిరెంట్స్కి ఎవరైతే నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ నుంచి పాజిటివ్ ఇన్పుట్స్ అనేటువంటిది ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అంటే అందరు ఇస్తారనుకోండి. ఇప్పుడు తెలుగు స్టేట్స్లో అందరు వెయిట్ చేసేది మన గ్రూప్ 1 రిజల్ట్స్, మెయిన్స్ రిజల్ట్స్ గురించి. సో ఈ రిజల్ట్స్ అనేటువంటివి వచ్చిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూలు అనేటువంటివి కోకొల్లలు ఉంటాయి. ప్రతి న్యూస్ ఛానల్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అందరూ పిలుస్తూ ఉంటారు. అక్కడ ఎట్లాగ ఇస్తారు. కాకపోతే పర్సనల్గా మన ఛానల్లో కూడా మీరు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. నాకు తెలుసు మన ఛానల్ నుంచి చాలామంది వస్తారు అని నా గెస్. చాలామంది అంటే వందలు ఏం కాదులేండి, ఉన్న 523 పోస్టులో 2 digits మెంబర్స్ అయినా రావచ్చు. లేకపోతే అట్లీస్ట్ బిలో 10 అంటే 10 to top 10 ర్యాంకర్స్ అంటలేను, అంటే ఒక 5 నుంచి 10 మంది మన ఛానల్ నుంచి వస్తారేమో అని నా గెస్. అండ్ అట్లీస్ట్ 1:2 లిస్టులన్నా ఉంటారు నాకు తెలిసి. సో వాళ్ళందరికీ ముందుగానే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అనమాట.
సో అసలు ఏమైంది రిజల్ట్స్ అంటున్నా, అసలు ఏమైంది అనేటువంటి చెప్తాను. మా పిల్లలకు ఆధార్ కార్డు తీపియడానికని బుధవారం మార్నింగ్ ఇక్కడ మా నిజాంపేటలో క్యాంప్ అయితే జరిగిందనమాట. ఆధార్ కార్డు తీస్తారు, ఇంకా అప్డేట్ అనేటువంటిది ఇస్తారు అని అంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వచ్చేసి చేస్తున్నారనమాట ఇక్కడ. యాక్చువల్లీ నేను లాస్ట్ 2024 డిసెంబర్లో ఈ గ్రూప్స్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా నా పిల్లలు ఆధార్ కార్డు తీయాలని చెప్పేసి నేను మా తమ్ముడు పిల్లల్ని వేసుకొని వెళ్ళి అప్లై చేశాము. అంటే అక్కడ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి అప్లై చేయాలి కదా. సో నేను నా పేరు మీద వెళ్ళి చేశాను అనమాట. సో 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది, ఏమైందని చెప్పేసి అడిగితే మన జనవరి లాస్ట్ వీక్లో తెలిసిందనమాట, రిజెక్ట్ అయింది అని చెప్పేసి తెలిసింది. ఇంకా స్కూల్లో వాళ్ళేమో ప్రెషర్ అనమాట, అపార్ అనేటువంటిది ఒక ఐడి వస్తుంది కదా, సో అది కావాలి, దానికి ఆధార్ నెంబర్ కావాలి, అవన్నీ ఇంకా డిజిటలైజ్ అయిపోతాయి అన్నీ అని చెప్పేసి అనేసరికి ఇంకా దాని గురించి బాగా తిరుగుతున్నాము. ఇంకా ఎట్లా ఇంక ఈ పిల్లల్ని వేసుకొని ఎక్కడ తిరగాలన్నా కూడా ఈ ఏరియాలలో చాలా కష్టమే. ఇంకా ఆయనకు సెలవు ఉన్నప్పుడు అంటే నార్మల్ సాటర్డే సండేనే, సాటర్డే ఒకటే రోజు ఉంటుంది, సాటర్డే మా పెద్ద పాపకు స్కూల్ ఉంటుంది, సో కుదరట్లేదు అనమాట. సో ఇంకా క్యాంప్ ఇక్కడే ఉంది కదా అని చెప్పేసి వెళ్ళాము. బుధవారం మార్నింగ్ ఇచ్చిన నా అప్లికేషన్ నిన్న సాయంత్రం 5:30కి క్లోజ్ అయిందనమాట. క్లోజ్ అవ్వడం అంటే అంత టైము, అంటే మాకు ఇక్కడ ఒకటి లైబ్రరీలా ఉంటుంది, లైబ్రరీలో వచ్చి చేశారనమాట. ఎంత టైం పట్టిందంటే బుధవారం మొత్తం వెయిటింగ్ పీరియడ్ అయింది, ఎప్పుడు నాది వస్తుందా అని చెప్పేసి వెయిటింగ్ అక్కడ. ఇంకా గురువారం మార్నింగ్ అన్నం తినేసి వెళ్ళినామంటే సాయంత్రం 5:30కి వచ్చినాం. ఇంకా మధ్య పిల్లల్ని మా హస్బెండ్ ఆయన కూడా సెలవు తీసుకున్నారు, ఇంకా ఆయననే మధ్యలో ఇంటికి తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ మనం లేకపోతే మన నెంబర్ పిలవరు, వాళ్ళు కాల్ చేసినా మాకు సిగ్నల్ రాదు. చాలా టైం పట్టిందనమాట. మా ఇద్దరు పిల్లలకి 4 hours పైన పట్టింది. 12:30కి కూర్చుంటే మాది అయ్యేసరికి 5:30 అయిందనమాట. అసలు ఎంత టైం పట్టిందో నాకైతే చికాకు వచ్చింది. థమ్స్ పెట్టినా తీసుకుంటలేదు, వేళ్ళు ఇట్లా రైట్ హ్యాండ్వి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇట్లా పెడతారు కదా, సో అది అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎప్పుడు ఎర్ర అని చూపిస్తుంది, ఇట్లా కళ్ళది అది పెట్టినా కూడా తప్పే వస్తుంది. అంటే ఆపరేటర్ చేసే వాళ్ళ తంబు పెట్టినా అక్కడ తీసుకోవట్లేదు. మళ్ళీ చాలా అంటే చాలా అయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత సర్వర్ డౌన్ అయిపోయింది. ఆ సర్వర్ డౌన్కి 1/2 గంట టైం వేస్ట్. మళ్ళీ ఏమంటారు కళ్ళ అంటే మొత్తం సేవ్ అంత లాస్ట్ స్టెప్ వచ్చి సేవ్ అయ్యే టైంలో అక్కడ సర్వర్ డౌన్ అయింది. మళ్ళీ బ్యాక్ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకుంటూ వచ్చినాం. సో రామచంద్ర అసలు ఒక దిక్కు నిజంగా ఎండ దెబ్బ తాకిందండి. నేను ఇంకా సాయంత్రం వచ్చి పడిపోయాను ఇంట్లో. ఇంకా మొత్తానికి ఇంకా లాస్ట్కి మా చిన్న పాపది లాస్ట్ స్టెప్లో అయిపోతే ఇంకా అయిపోతుంది రా బాబు అని చెప్పేసి అనుకునే టైంలో సర్వర్ డౌన్ అయిపోయింది. అక్కడ రాంగ్ అంటే మనకు ఎంటర్ కాకపోతే సేవ్ కాకపోతే క్వశ్చన్ మార్క్స్ పడుతున్నాయి. అయిపోయింది రా బాబు, ఇంకా ఫస్ట్ నుంచి చేసి ఒక్కలేదు, సర్లే మా ఊళ్ళోనే చేసుకుందాం అని చెప్పేసి వచ్చే టైంలో ఒక ఆయన దేవునిలాగా వచ్చింది. రిఫ్రెష్ చేయండి అని చెప్పేసి అన్నారు. రిఫ్రెష్ చేసి మళ్ళీ సేవ్ డీటెయిల్స్ అని కొట్టగానే మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తీసుకున్న వెరిఫికేషన్ లాస్ట్ స్టెప్లో సేవ్ అయింది. అబ్బా అనిపించింది, నిజంగా దేవుడు ఉన్నాడురా అనిపించింది. ఇంకప్పుడు అది అయిపోయిందనమాట. 2 days కంప్లీట్ 2 days ఆధార్ కార్డు మీదనే తిరగడం జరిగింది. అంటే నాకు వాళ్ళు ఏమని చెప్పారంటే మేబీ ఇది రీజనో కాదో కూడా నాకు తెలియదు. తల్లి అప్లై చేసేటప్పుడు ఇప్పుడు నేను అప్లై చేసినప్పుడు నా సర్నేమ్ వేరుంటుంది, పిల్లల సర్నేమ్ వేరుంటుంది కదా. అంటే మా హస్బెండ్ది అయితే నాకు రాదు కదా, ఇంకా 10th క్లాస్ ఇవన్నీ డీటెయిల్స్ ఇవన్నీ ఇవే ఉంటాయి కాబట్టి మనం పుట్టి పెరిగి అంటే మన ఫాదర్ది మనకు ఉంటుంది కదా, సో పిల్లలకి పిల్లల ఫాదర్ది ఉంటుంది కదా. మరి ఈ మిస్ మ్యాచ్ అని అంటున్నారు కానీ మనం అయితే చేంజ్ చేసుకోలేం కదండి. ఇప్పుడు మనకు అన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అప్లై చేసే వాళ్ళందరికీ మన సర్నేమ్ అనేటువంటిది ఫస్ట్ నుంచి 10th క్లాస్లో ఇంటర్లో డిగ్రీలో ఎట్లుంటుందో అదే ఉంటుంది కదా మనకి. సో ఏమో డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అని ఏదో మిస్టేక్ పడ్డది అని చెప్పేసి అన్నారు. అన్నీ కరెక్ట్గానే ఇచ్చినాము ఫస్ట్ టైం రిజెక్ట్ అయినప్పుడు. సో ఈసారి ఇచ్చినాము, ఈసారి ఏమవుతుందో చూడాలి, అసలు ఎంత టైం తీసుకుంటుందో. 2 months తర్వాత మాకు రిజెక్ట్ అయిందని చెప్పేసి చెప్పారనమాట. అదేదో ముందే తెలుసుంటే ముందే చేసుకునే వాళ్ళం కదా. సో ఏమైతే చూడాలి. సో మొత్తానికి అయితే నాకు 2 days అంతా ఆధార్ కార్డ్ పని మీదనే అయిందనమాట. సో అంటే మీరు కూడా ఎక్కడైనా క్యాంప్స్ అట్లాంటివి జరిగినప్పుడు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేటువంటివి కొంచెం తక్కువనే ఉండొచ్చు, చూడండి అక్కడ తీసుకొని. నేనేంటంటే ఇప్పుడు వేరే ఇంకెక్కడికన్నా వెళ్ళాలంటే టోకెన్స్ ఇస్తారంట వాళ్ళు. ఇంకా వేరే ఏరియాలకు వెళ్ళి కూర్చోవడము, మళ్ళీ పిల్లలు అక్కడ ఆగం చేస్తే అక్కడి నుంచి మళ్ళీ పోయి ఏదో ఫుడ్ ఏది పడితే అది కొనిచ్చి పెట్టలేము కదా. సో ఇక్కడే ఉన్నప్పుడు వాకబుల్ డిస్టెన్స్లోనే కదా ఉంది అని చెప్పేసి ఇంకా మధ్యలో వాళ్ళ పిల్లలు ఏం ఆగం చేసినా ఇంటికి వచ్చేయచ్చులే అన్న ధ్యాసతోటి మా హస్బెండ్ వద్దన్నారు. ఎందుకు అంతగానం కూర్చుంటావు పిచ్చి దానిలాగా, వేరే ఎక్కడికైనా పోయి చేసుకుందంటే ఇక్కడ మనదే ఉన్నది ప్రియారిటీ. సో ఆగిపోయినా మళ్ళీ చేసినా మనదే స్టార్ట్ చేస్తారు. అక్కడికి వెళ్తే ఎన్ని అప్లికేషన్స్ ఉంటాయి, అప్లికేషన్ మన నెంబర్ ఎప్పుడు ఉంటుందో, ఎన్ని డేస్ తిరగాల్సి వస్తుందో అక్కడి నుంచి మన ఇంటికి అని చెప్పేసి ఇంకా నిన్న గట్టిగా కూర్చున్నాను. ఏదైతే అదేందని చెప్పేసి అక్కడ కూడా మనకు ఆశ వస్తుందా, చావదు కదా. నా 2 పిల్లలే కంప్లీట్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ సక్సెస్ అని వస్తే గ్రూప్ 1 వచ్చినట్టు అని అనుకున్నా నేను. ఇంకా నా చిన్న పాపది అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోదాం పదా అని అన్నారు. ఇంకా లాస్ట్ సేవ్ అయితే లేదని చెప్పేసి వెళ్ళిపోదాం పదా అని అన్నప్పుడు ఒక ఆయన వచ్చి అట్లా కాదు, మీరు 2-3 సార్లు సేమ్ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారు, ఒకసారి రిఫ్రెష్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయండి వస్తుంది, సేవ్ చేయండి అని అనగానే సేవ్ అయిపోయింది. ఇంకా నా సంతోషం చూడాలి, మా వారి సంతోషం కూడా చూడాలి.
సో వాటెవర్ అంటే చిన్న చిన్న విషయాలు నాకు తెలుసు అది రాదని, అయినా కూడా నేను గ్రూప్ 1 తోటి ఎంత డేర్గా నేను అక్కడ పెట్టినా అని అనిపించింది. లేదు నేను గ్రూప్ 1 వస్తుందని అనుకున్నా, నేను ఇక్కడ కూర్చోవాలి, అయిపోయే వరకు కూర్చోవాలని 5:30 వరకు కూర్చున్నా. మా హస్బెండే తంపు ఇవ్వాలన్నమాట. సో నేను అంటే మదర్గా నాది అప్లై చేస్తే రిజెక్ట్ అయింది కదా, ఇప్పుడు తనే అప్లై చేయాలని తనే లీవ్ తీసుకొని లాస్ట్లో ఫాదర్ది సైన్ పెట్టాలి, ప్లస్ తన తంబు ఇంప్రెషన్ ఇవ్వాలి కదా. సో అందుకని చెప్పేసి తను కూడా ఇంకా సెలవు తీసుకున్నారనమాట. సో మొత్తానికి ఫైనల్లీ అది అయిపోయింది. అండ్ ఇంకా గ్రూప్ 1 గురించి డిస్కషన్స్ అనేటువంటిది ఇంకా ఇదే లాస్ట్ వీడియో అవ్వాలి అని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. సో వాటెవర్ అండి, మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాను, సో అది మీరు చెయ్యాలి. మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ అసలు ఫస్ట్ ఫ్రెషర్గా అంటే ఇప్పుడు కొత్తగా గ్రాడ్యుయేషన్ అయిపోయి అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయి అసలు గ్రూప్ 1 గురించి ఏం తెలియదు అని అనుకున్న వాళ్ళకి మన ఛానల్ నుంచి మనము ఏదో చెయ్యాలి, వాళ్ళకు సపోర్ట్గా ఉండాలి. వాళ్ళకు అంటే అన్ని చదువు చెప్పకపోయినా ప్రతి సబ్జెక్టు ప్రతి క్లాస్ చెప్పాలంటే మన వల్ల కాదు, కానీ అట్లీస్ట్ ఇది చదవండి అది చదవండి అని చెప్పేసి చెప్పడం కూడా ఆ టైంలో అది గొప్ప విషయం అనమాట. అంటే వాళ్ళకు నాకైతే ఆ టైంలో చెప్పే వాళ్ళు ఎవ్వరూ లేక నేను ఎట్లా పడితే అట్లా పోయినా సరే, ఫైనల్లీ ఏదో ఒక మంచి స్ట్రాటజీతోటే వెళ్ళినా అనుకోండి ఫైనల్ దాకా. కానీ ఈ ఎందుకు ఇట్లా అటు మూల తిరగడం ఎందుకు, మన ఛానల్ నుంచి మనం గైడెన్స్ ఇద్దాము, ఎట్లా వెళ్ళాలి, ఏ పాత్ చూజ్ చేసుకోవాలి, ఏ పాత్ చూజ్ చేసుకోవద్దు అనేటువంటి మన ఛానల్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి అని నా తపన, అంతే. సో అంతేనండి, మొత్తానికైతే నేను చెప్పేశాను, రిక్వెస్ట్ కూడా మిమ్మల్ని అడిగేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్కి ఒక గుడ్ న్యూస్, ఒక ఛానల్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. సో అదేంటిదంటే అఫీషియల్గా వచ్చిన తర్వాతనే చెప్తాను, ముందే అయితే చెప్పను. సో అది కనుక వస్తే ఈ రోజు ఎండింగ్ కల్లా వస్తే అది నేను వీడియో తీసి పెడతాను. లేదు రేపు వచ్చింది అనుకోండి ఇంకా మండే రోజు చెప్తాను. లేదు అంటే రేపు ఇంకా మా పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి రేపు వీడియో అయితే చేయలేను లాంగ్ వీడియోస్. సో అంతేనండి, ఓకే బాయ్. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్ అండి.